బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత ఆకాశమే హద్దుగా ప్రభాస్ దూసుకెళ్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ అతను ప్రొజెక్ట్ చేశారు. రేపు స్పిరిట్తో అన్ని రకాల ఓపెనింగ్ రికార్డులు సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే సుమా బద్దలైపోతాయి అంటే డౌటే లేదు. ఎందుకు సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేసుకోవాలని అంటున్నానంటే ఇదే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్కి కానీ ఇదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కానీ స్పిరిట్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయితే ఇదే రకమైనటువంటి దరిద్రాలు కనుక జరిగితే నైజాంలో ప్రీమియర్స్ పడలేదు, అసలు బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే చాలా లేట్గా ఓపెన్ అయ్యి అసలు ఎంత వింత అంటే కొన్ని చోట్ల అయితే మైత్రి థియేటర్స్లో హైక్ లేకుండా సినిమా పడిపోయింది. ఇప్పుడు 8వ తారీఖు రాత్రి ప్రీమియర్స్ కొన్ని చోట్ల పడిపోయినాయి హైక్ లేకుండా. 8 అర్ధరాత్రి అంటే తెల్లారితే 9 అన్నాక ఎర్లీ మార్నింగ్ ఒక జీవో వచ్చింది ప్రైస్ హైక్కి సంబంధించి. దీని వెనక ఎవరున్నారు అంటే దిల్ రాజు ఉన్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ చేసేటువంటి అలిగేషన్. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలియాల్సి ఉంది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక స్పిరిట్కి వస్తే చాలా బిగ్గెస్ట్ టార్గెట్ని కొట్టే అవకాశాన్ని కోల్పోతాడు ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక మ్యాచో సూపర్ స్టార్, ఇంకో పక్క సందీప్ రెడ్డి వంగ, వీళ్ళిద్దరూ కూడా మీకు జత కలిసి వస్తున్నటువంటి కాంబినేషన్ అంటే పీక్స్ ఆఫ్ మెంటల్ మ్యాడ్నెస్ ఉంటుంది. ఇక అర్జున్ రెడ్డి యానిమల్ లాంటివి తీసాడు, బాహుబలి సలార్ లాంటివి తీసుకొచ్చాడు ప్రభాస్. సో ఇక భయంకరమైన కాంబినేషన్ ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ సినిమా హిస్టరీలో భయంకరమైన కాంబినేషన్ అవుతుంది. దానికి కూడా ప్లానింగ్ సరిగ్గా లేదంటే మాత్రం డిస్టర్బ్ అయిపోద్ది సినిమా. అసలు కలెక్షన్స్ పరంగా అయితే దెబ్బతింటుంది గట్టిగా. సో ఇప్పుడు రాజాసాబ్ బ్రేక్ ఈవెన్ కొట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా పరంగా చూస్తే సంక్రాంతికి కనీసం 1 టైం వాచ్ కూడా కాదు ఈ సినిమా, స్కిప్ చేయదగ్గ సినిమా సంక్రాంతి సీజన్కే. కానీ మాస్ ఆడియన్స్లో కానీ ఇంకొకటి కానీ మిగతా సినిమాల యొక్క ఫేట్ని కూడా కన్సిడర్ చేసుకుంటే థియేటర్కి వెళ్తే ఏదో ఒక సినిమా చూస్తే బెటర్లా మన ప్రభాస్ సినిమా ఉంది కదా పదండి వెళ్దాం అని కనుక ఆంధ్రాలో కోస్టల్ ఆంధ్రాలో కొంతమంది ఫిక్స్ అయితే కాస్త బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లేదంటే మాత్రం బ్రేక్ ఈవెన్ కష్టం ఉంది. అసలు బ్రేక్ ఈవెన్ నెంబర్స్ ఏంటో చెప్తాను నేను. నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎట్లా జరిగిందంటే నైజాంలో 48 కోట్లకి, అంటే తెలంగాణ నైజాం అంటే సీడెడ్ 22 అంటే రాయలసీమ, ఆంధ్ర 56, మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 126 కోట్లు జరిగింది బిజినెస్. సో డే 1 నెంబర్స్ చాలా గట్టిగా వస్తే ఒక 50, 60 అట్లా వచ్చి ఉంటే అక్కడి నుంచి నెమ్మదిగా హిట్ టాక్ వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. బట్ డే 1 నైజాంలో చాలా దారుణమైనటువంటి దెబ్బపడింది. ఇవాళ డే 1 బట్ స్టిల్ నైజాంలో చాలా దారుణమైన దెబ్బపడింది. ప్రీమియర్స్ వల్ల బుకింగ్ విషయంలో కన్ఫ్యూజన్, బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం, హైక్ చాలా లేట్గా రావడం, హైక్ వచ్చాక కూడా కొంతమంది సినిమా టికెట్ బుక్ చేసుకోకుండా ఉండడం, ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ మధ్య ఇబ్బంది ఉంది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 16 కోట్లు, హిందీ ప్లస్ డబ్బింగ్ 35 కోట్లు, ఓవర్సీస్ 30 కోట్లు. సో మొత్తం మీద మూవీ 209 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా ప్రీ రిలీజ్ బిజినెస్తో రంగంలోకి వచ్చింది. 210 కోట్లు షేర్ కొడితే, ఇదంతా కూడా షేర్, గ్రాస్ కాదు, షేర్ అమౌంట్ని 210 కోట్లు కొట్టగలిగితే అప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటే నాకు తెలిసి, నాకు ఉన్నటువంటి ఒపీనియన్, నేనైతే కొట్టాలని కోరుకుంటున్నాను. బట్ నా పర్సనల్ ఒపీనియన్లో బ్రేక్ ఈవెన్ కొట్టడం ఈ సినిమా కష్టమని డెఫినెట్గా ఖరాఖండిగా చెప్పొచ్చు.